నమస్కారం. సఖి కార్యక్రమానికి స్వాగతం. అమ్మాయిలు ఈ రోజుల్లో బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లోకి అడుగు పెడుతున్నారు. కేవలం ఉద్యోగం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి వ్యాపారాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చిన్న వయసులోనే 5 అంకెల జీతాన్ని అందుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది యువతులు ఉద్యోగరీత్యా వ్యాపారాల నిమిత్తం నగరాల్లో ఉంటున్నారు. ఇల్లు అద్దెకు తీసుకోనో లేదా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనో నివసిస్తున్నారు. వచ్చిన జీతాన్ని ఎడాపెడా ఖర్చు పెట్టేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. స్నేహితులతో కలిసి జలసాలకు, షాపింగ్లకు అవసరాన్ని మించి వెచ్చిస్తున్నారు. దీంతో సంపాదన, శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఒంటరిగా ఉద్యోగాలు చేస్తూ ఉండే అమ్మాయిలు డబ్బు విషయంలో, జీవన విధానంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మేఘనా బ్యూటీ క్లినిక్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి వారేం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను అంజలి. చాలా బాగున్నారు తెలుస్తుంది. ఓకే, మరి సౌందర్యానికి సంబంధించి ఈ రోజు మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు సకులందరికీ సౌందర్యానికి సంబంధించి మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా సరిపోతుంది అనమాట. సో మరి మీరు చెప్తూ హార్ట్ షేప్ అన్నారు, ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకి బాగుంటుందా, షార్ట్ హెయిర్ వాళ్ళకి బాగుంటుందా? ఇది షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్ వాళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం వేసుకునే హార్ట్ షేప్ అనేది మనకి పైనే ఉంటుందన్నమాట. కింద అంతా ఓపెన్ హెయిర్ ఉంటుంది, పైన చక్కగా హార్ట్ షేప్ వస్తుందన్నమాట. సో ఇది ఎలా అంటే మనకి పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అని కూడా చెప్పొచ్చు. చక్కగా మనకి ఏదైనా కాలేజీలో ఫంక్షన్స్ అయినా లేదా ఆఫీసులో ఫంక్షన్స్ అయినా సింపుల్గా ఉండే హెయిర్ స్టైల్ ఇది. సో మీరు చెప్తుంటేనే చూడాలి, నేర్చుకోవాలనిపిస్తుంది. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే అంజలి, ఈ మోడల్ హెయిర్ చూసావా? మనకి మీడియం హెయిర్ లెంగ్త్లో ఉంది. దట్ మనకి కొంచెం డ్రైనెస్ అనిపిస్తుంది, అంత సిల్కీగా కూడా లేదు. సో ఇలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో మనం చెప్పేది ఏంటంటే మనకి అప్పర్ పోర్షన్లో మాత్రమే వస్తుంది, ఓపెన్ హెయిర్ మీద వస్తుంది ఈ హార్ట్. ఓకే, రెండు వైపులా మనం ఏం చేస్తామంటే కొద్దిపాటి హెయిర్ తీసుకుని పోనీటైల్ వేసేద్దాం. పోనీటైల్ వేసిన తర్వాత కింద నుంచి పైకి తీసుకొచ్చేద్దాం అన్నమాట. తర్వాత ఆ పోనీటైలే మనం వాల్యూమెటిక్గా తీసుకోవాలి, ఎందుకంటే ఈ హార్ట్ అనేది మనకు అందులోంచి వస్తుంది అన్నమాట. ఓకే, ఆ పోనీటైల్ని 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసిన తర్వాత దాంట్లోంచి మనం హార్ట్ వేస్తాము. సో ఫస్ట్ పోనీటైల్ వరకు వేసాక చూపిస్తాను. అలాగే. సో అంజలి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నీట్గా చిక్కులు లేకుండా ఈ విధంగా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత మనకి రెండు వైపుల నుంచి మనం అనుకున్నట్టు ఒక పోనీటైల్ అనుకున్నాం కదా. సో మనకి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. అంటే తీసుకున్న హెయిర్ కొంచెం వాల్యూమెటిక్ గా ఉండాలి, అందులోంచే కదా హార్ట్ వస్తుంది అనుకున్నాం. ఈ విధంగా ఇటువైపు ఎంత తీసామో సేమ్ వే అటువైపు కూడా అంతే తీసుకుని రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేద్దాం. ఓకే. సో ఆల్మోస్ట్ కొంచెం అమ్మాయి బాగా డ్రైగా ఉంది, సో స్ప్లిట్ ఎండ్స్ కూడా అనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే జనరల్ గా అందరూ సిల్కీ హెయిర్ వాళ్ళే హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చేమో అనుకుంటారు కదా. సో అలా కాదు, అన్ని రకాల హెయిర్స్ వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పబోతున్నారు. ఓకే ఓకే, చూస్తున్నాం. మనం పోనీటైల్ వేసిన తర్వాత ఈ పోనీటైల్ మనం కింద నుంచి పైకి తీసుకొస్తున్నాం. ఇలా ఈ విధంగా పైకి తీసుకొస్తున్నాం. ఓకే, ఈ పైకి తీసుకురావడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఎంబోజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ పోనీ వేస్తే ఇంత పైకి లిఫ్ట్ అవ్వదు మనకి. సో కింద నుంచి పైకి ఎప్పుడైతే తీసుకొస్తామో పైకి లిఫ్ట్ అయినట్టుగా ఇలా ఎంబోజ్ అయినట్టుగా వస్తుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో ఈ కట్స్ హెయిర్స్ అన్ని మనం లోపలికి ఇలా తీసుకుని ఓకే ఇలా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎంబోజ్ అయిన పోనీ ఒకటి రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక సైడ్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుంటాం. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని అల్లుకుంటూ వస్తూ ఏం చేస్తామంటే ఈ పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేద్దాం. ఓకే, అల్లుకుంటూ వస్తూ ఇటువైపు ఉన్న పార్ట్ లోంచి సన్న సన్న పాయల మాదిరిగా తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఎక్కడి వరకు? కింది వరకు తీసుకో. కింది వరకు అంటే ఈ హెయిర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, కంప్లీట్ అయిన వెంటనే రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేద్దాం. సేమ్ వే ఇటువైపు కూడా కొద్దిపాటి హెయిర్ తీసుకుని అల్లుకుంటూ వచ్చేద్దాం. వచ్చేస్తూ సన్న సన్న పాయల మాదిరిగా తీసుకుంటూ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఇది కూడా వాల్యూమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రబ్బర్ బ్యాండ్ తో లాక్ వేసేద్దాం. ఫైనల్లీ 2 సెపరేట్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ హార్ట్స్ లో. సో ఈ 2ని కలిపేస్తే చక్కగా మనకి మంచి హార్ట్ తయారవుతుంది. ఓకే ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు చూసి నేర్చుకోవాలనిపిస్తుంది.
ఓకే అంజలి, చూస్తున్నాము మనకి ఈ విధంగా హార్ట్ షేప్ ఎంబోజ్ అయినట్టుగా వచ్చింది. అవును. ఓకే, చూస్తున్నాం. మనం ఏం చేస్తాం, పోనీటైల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం, సెపరేట్ చేసుకుంటూ ఒక వైపు నుంచి అల్లుకుంటూ వస్తున్నాం. బట్ సపోర్ట్ తీసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఒకవైపు నుంచి సన్నగానం. సో ఇందులో కేరింగ్ ఏంటి అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే స్టార్ట్ చేస్తున్నాము. క్లోజింగ్ కూడా మనకి ఎక్కడితో అయితే క్లోజ్ అయిపోతుందో 2 వైపులా సమానంగా క్లోజ్ చేసి రబ్బర్ బ్యాండ్తో ఈ విధంగా లాక్ వేసేసామాట. సో హెయిర్ స్టైల్ అయితే చూడడానికి చాలా బాగుందండి. దీనికి డెకరేషన్ ఏమైనా చేస్తారు? చేద్దాం డెకరేషన్. ఓకే. ఓకే అంజలి, చూస్తున్నప్పుడు మనం ఏదైతే హెయిర్ షాల్ వేసుకున్నామో ఆ ప్లేసెస్ లో టాటూస్ తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము. సో హెయిర్ స్టైల్ చూడడానికి చాలా బాగుంది. బట్ డెకరేట్ చేసుకుంటే కనుక మనకి పార్టీ వేర్ కి సూట్ అవుతుంది కదా. అవును. సో డెకరేట్ చేసుకోకపోతే మనకి వెస్ట్రన్ వేర్ కి సూట్ అవుతుంది. సో హెయిర్ స్టైల్ అయితే ఇంత మంచి హెయిర్ స్టైల్ ని మాకు పరిచయం చేశారు. మరి బ్యూటీకి సంబంధించి ఒక మంచి టిప్ కూడా చెప్పండి. ఓకే, తప్పకుండా. సకులు స్కిన్ అనేది చాలా మందికి రఫ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు రఫ్నెస్ పోవాలంటే మనకి ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటారు 2 టేబుల్ స్పూన్స్, హనీ తీసుకుంటారు 1 టేబుల్ స్పూన్. ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చల్లని నీళ్ళతో కడుక్కున్నట్లయితే మీ స్కిన్ చాలా స్మూత్గా తయారవుతుంది. బ్యూటీకి సంబంధించి మంచి టిప్తో పాటు అలాగే మంచి హెయిర్ స్టైల్ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నగరంలో ఒంటరిగా ఉంటున్న అమ్మాయిల జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు మారుతున్నారు. కానీ డబ్బు, స్నేహం, ప్రేమ వంటి వాటిలో మాత్రం జాగ్రత్తగా లేకపోతే కష్టమే. ఇంటి దగ్గరైతే తల్లిదండ్రులు గమనిస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. జీవితం మంచి మార్గంలో సాగడానికి కావలసిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక నగరాలకు వచ్చేస్తే స్వేచ్ఛాయుత వాతావరణం, బంధాలు, ప్రతిబంధకాలు ఉండవు. ఇష్టమైన రీతిలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఇక ఉద్యోగం కూడా ఉంటే వచ్చే డబ్బుతో జీవితాన్ని సంతోషంగా గడపొచ్చన్నది నేటి యువతుల ఆలోచన ధోరణి. అవసరం లేకపోయినా షాపింగ్లకని వెళ్లడం, మార్కెట్లో కొత్త మోడల్ డ్రెస్సులు కనిపిస్తే అవసరం లేకపోయినా కొనేయడం, 2-3 రకాల సెల్ ఫోన్లు వాడడం అలవాటు చేసుకుంటున్నారు. సరే, ఓ కార్యక్రమం వస్తుంది చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాల్టి మన ఉద్యాన శోభలో మనతో పాటు ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలితశ్రీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మా సఖులకి ఇవాళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనం రూట్ ఓవర్ రాక్. ఓకే మేడం, రూట్ ఓవర్ రాక్ అని చెప్తున్నారు. అంటే ఈ స్టైల్ ఎప్పుడు చేయొచ్చు, అలాగే ఏ మొక్కలకైతేనే మనం అది చేయాల్సి వస్తుంది, వీటి గురించి చెప్పండి. ఈ రోజు అంటే మీరు అన్నట్టు రూట్ ఓవర్ రాక్ అనమాట. ఆన్ రాక్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అంటే మనం ఎక్కువ రాక్ మీద చెట్లు పెట్టి చూసాము, మనం ముందు కూడా చూసాం అనమాట. ఇది రూట్సే మనకు కనపడతాయి రాక్ మీద. దానికోసం మనం ఒక రీఫ్ తీసుకుంటామండి. ఇలాంటి ఒక రీఫ్ అనమాట. ఇది మనకు సముద్రం అడుగులో కనపడుతుంటుంది, సముద్రం నుంచి తెచ్చుకుంటుంటే ఈ న్యాచురల్ హోల్స్ ఉంటాయి దీనికి. ఇట్లా దాని మీద వచ్చింది కదా, ఇలానే ఉంటాయి, అలానే ఫామ్ అవుతాయి, న్యాచురల్ గా ఫామ్ అయిన హోల్స్ అనమాట. సో ఇవి మనకి న్యాచురల్ గా ఫామ్ అయిన హోల్స్, వీటిని రీఫ్స్ అంటాం, స్టోన్స్. ఓకే. ఈ రీఫ్ మీదే అంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఐ నీడ్ ఏ వెరీ బిగ్ బాన్సాయ్. అంటే మనం డెమో అప్పుడు కూడా లార్జ్ బాన్సాయ్ పెడుతుంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక చిన్న ప్లాంట్ మీద ఒక చిన్న స్ట్రిప్ కడుక్కొని తీసుకొచ్చాను అనమాట. ఇది డస్ట్ ఏం లేకుండా ఇలా చిన్న రీఫ్, దీనికి కూడా ఇట్లా న్యాచురల్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఓకే. అంటే పెద్ద రీఫ్స్ లో వీటిని మనం బ్రేక్ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఇలానే చిన్నవి కూడా దొరుకుతాయా? అసలు తొందరగా బ్రేకబుల్ కాదండి. మనం ఇలాంటప్పుడు చిన్న రీఫ్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, విచ్ హస్ న్యాచురల్ హోల్స్. ఇలాంటి ప్లాంట్ ఒకటి సెలెక్ట్ తీసుకొని, అంటే వేరే నాకు ఇక్కడ చూస్తుంటే మీ రూట్స్ అన్ని కనపడుతున్నాయి బయటకు వచ్చేసాయి మొత్తం. ఇవి ఏరియల్ రూట్స్ అనమాట, ఇవేమో దీని రూట్స్. ఇలా రీఫ్ ఒకటి తీసుకొని ఒక ప్లాంట్
అంటే దానికి స్టైలింగ్ ముందు మనకి ఏదన్నా స్టైల్ ఉన్నాయి, ఇప్పుడు ఫార్మల్ అప్రైట్ స్టైల్లో ఉందన్నమాట. ఇది ప్లాంట్ ఏంటి మేడం? ఇది ఈ ప్లాంట్ కూడా ఫైకస్ బ్లూ ఐలాండ్ అండి. ఫైకస్ వెరైటీ సెలెక్ట్ చేశాను మనకి హార్డీగా ఉండాలని. ఏదైతే మనకి ఇక్కడ ప్లాంట్ ఉందో దాని రూట్స్ అన్నీ నేను దాని మీద అరేంజ్ చేసుకోవాలి. సో నేను సాయిల్ తీసేస్తున్నాను. ఒక గ్రోత్ పాట్ ఇట్లా పెట్టుకొని సాయిల్ అని దీన్ని రిమూవ్ చేసేస్తాను. హార్డీ ప్లాంట్ తీసుకుంటాను. ఇలా ఎదిలిచ్చినా మనకి రూట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఏరియల్ రూట్స్ అండ్ నార్మల్ రూట్స్ అన్ని కూడా దీనికి ఉన్నాయి. కూడా వస్తాయి. దీనికి ఈ మొదలు ఉన్న పెద్ద రూట్ కట్ చేసేస్తానండి. అంటే నాకు ఇంత లావ్ రూట్ వద్దనమాట, ఇక్కడ ఫిట్ కాదు. ఈ ఉన్న రూట్స్ కింద అయితే కొంచెం ఎక్కువ రూట్స్ ఉండాలి. అంటే దీన్ని తీసినాకనే మనకు కొంచెం తక్కువ రూట్స్ అన్నట్టు కనపడుతున్నాయి. ఈ రూట్స్ పట్టి కూడా మనం ఈ లీవ్స్ అన్ని కూడా తీసేస్తామండి. ఎప్పుడైనా రూట్ ఓవర్ రాక్ చేస్తున్నప్పుడు మనం ఈ లీవ్స్ అన్ని కూడా తీసేస్తుంటాం అనమాట. పైన కూడా లీఫ్ ఉండకుండా ఉంటే తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, తొందరగా హెల్తీగా ఉంటుంది, గ్రోత్ వస్తుంటుంది. లీవ్సే వద్దు మనకి. లీవ్స్ అన్ని తీసేస్తుంటాను. దీనికి ఇది ఏదైతే రాక్ అది అనుకుంటున్నామో దాంట్లో పెట్టి ఈ పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయన్నీ ఈ హోల్లోకి దూర్చేస్తున్నాను. దూర్చేసి కింద నుంచి తెప్పించుకుంటున్నాను అనమాట. రూట్స్ ఇట్లా కింద నుంచి వస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని పెట్టుకున్నాను. కొంచెం యాంగిల్, మన ప్లాంట్ యాంగిల్ 45 degrees యాంగిల్లో ఉండాలి. సో దట్ ఆ న్యాచురల్గా ఫీలింగ్ రావాలన్నమాట మనకి. ఒక స్ట్రైట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ మీద వద్దు. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే మన రీప్స్ తీసుకునేటప్పుడు కూడా ఇలా స్లాంట్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఏమో కదా. బెస్ట్. అండ్ ఏదైతే కింద నుంచి ఉన్నాయో కింద నుంచి ఇట్లా గ్రోత్ పాట్లో పెట్టుకొని మనం దాంట్లో గ్రోత్ వస్తుంది. కానీ ఇక్కడ పైన రూట్స్ ఏవి ఎస్టాబ్లిష్ కానీ అనమాట. ఎందుకంటే ఈ రూట్స్ అన్నీ బాగా ప్రామినెంట్గా నాకు కనపడాలి. ఇలా పెట్టుకొని దాన్ని మనం ఒక వైర్తో కట్టేస్తాం. ఇలా పెట్టుకొని మళ్ళీ నేను ఒక వైర్తో కట్టేస్తాను అనమాట. అంటే అది ఎక్కడికి కదలకుండా మనం ఏవైతే లోపలికి ఇన్సర్ట్ చేసామో అవన్నీ మూవ్ అవ్వకుండా ఉండటానికి ఒక వైర్లో కట్టేస్తాం అనమాట. ప్లాంట్ ఒక స్లాంటింగ్ స్టైల్లో, అంటే ఒక 45 degrees యాంగిల్లో పెట్టుకొని పైన కొన్ని రూట్స్ పెట్టుకుంటాను. కింద నుంచి కొన్ని హోల్స్లోంచి కొన్ని రూట్స్ వస్తాయి అన్నమాట. దీన్ని మళ్ళీ మనం ఒక పాట్లోకి సెట్ చేస్తానన్నమాట. ఓకే, గ్రోత్ పాట్లోకి. అంటే మామూలు ట్రేలోకి డైరెక్ట్ వెళ్ళిపోదండి. ఇది ఒక గ్రోత్ పాట్లో పెడుతుంటాం. ఆకులన్నీ తీసేసిన చెట్టు అనమాట. ఈ కింద నుంచి ఏదైతే ఉందో అదే నాకు కావాలి. ఓకే, మళ్ళీ ఈ రూట్స్ అంతా కవర్ అయ్యే వరకు మనం ఫిల్ చేసుకోవాలి. ఇంకా 1-2 years పడుతుందండి. కింద నుంచే మనకు ఆ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ పైన ఇవి ఏవైతే ఉన్నాయో అలానే ఉంచుకుంటాను అనమాట. ఈ లీవ్స్ అని ఎందుకు తీసేస్తాం అంటే రూట్స్ అయితే ఎన్నట్టు ఉన్నాయో లీవ్స్ ప్రపోర్షనల్గా రిమూవ్ చేసేస్తే కొత్త రూట్స్ కూడా, అంటే మనం ఇప్పుడు ఇలా మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం రూట్స్, అవన్నీ కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా రావడానికి ఈ లీవ్స్తో పాటు రూట్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో ప్లాంట్ ఎలా పెరుగుతుందో అలా మళ్ళీ రావాలి, అలా పెరుగుతుంది. అండ్ మన డిజైన్ కూడా స్లాంటింగ్ స్టైల్లో పెట్టుకుంటాం. న్యాచురల్గా ఒక రూట్ ఓవర్ రాక్ లేదా రాక్స్ మీద మన ప్లాంట్ చూస్తే ఎలా ఉంటుందో ఆ న్యాచురల్గా డిజైన్ చేసుకోవాలి. మన ఈ ఆర్టిస్టిక్ లుక్ మీరు ఎలా చేయగలుగుతున్నారు, మీరు ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు, మంచిగా ప్లాంట్ లాగా ఇస్తున్నారా, ఆ ట్రీ లాగా అపిరెన్స్ వస్తుందా, మనకి ఇట్లా రాక్ పెట్టగానే మనకి ఆ రూట్ ఓవర్ రాక్లా కనపడుతుందా అని మనం తీసుకునేసింది. ఏమేం చేసామంటే ఆ లీవ్స్ తీసేసాం, ఆ రూట్స్ ఆ రాక్లోకి ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ కావాలంటే ఒక షీట్, ఒక ప్లాస్టిక్ షీట్ కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని సో దట్ ఈ రూట్సే ఉంటాయి, ఇంకా ఎక్కువ తక్కువ రూట్స్ డెవలప్ చేయకుండా. ఇక్కడ మనం ఇక్కడ ఇంకెన్ని ఎక్కువ రూట్స్ ఎస్టాబ్లిష్ కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్తో కూడా కప్పి పెట్టవచ్చు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కింద నుంచే అది ఏవైతే కింద పోనిచ్చామో అవే బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది ప్లాంట్లో. ఈ పాట్లోకి ఎస్టాబ్లిష్ అయినాక మళ్ళీ ఒక 1-2 years తర్వాత దాన్ని ఒక ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇంకో చెట్టు చూస్తున్నాం కదా, అది బాగా రూట్స్ అన్ని ఆ రాక్ మీద వచ్చేసినట్టు కనపడుతుందన్నమాట. బాగా లావ్ అయిన రూట్స్ ఎలా ఉంటాయి, ఆ రాక్ మీద ఎలా స్ప్రెడ్ అయినాయో మనం చూస్తాం. మామూలుగా మనం చూస్తుంటే ఆ ప్లాంట్ ని చూస్తుంటే అలానే ఉందేమో అనిపిస్తుంది. అలా అంటే ఇట్లాగా ఈ ప్రాసెస్ అంతా జరిగిందని మాత్రం అనిపించట్లేదు. కొన్ని ఎగ్జిబిషన్స్ లో వాటి ప్లాంట్ ఎగ్జిబిషన్ లో చూసినప్పుడు ఇలాంటి రాక్ మీద ఉన్నప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతుంటాం, ఎలా వస్తాయి అంటే ఇంత ప్రాసెస్ ఉందన్నమాట దాని వెనకాల. మనకి కావాలంటే ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవర్ రాక్
ఓవర్ రాక్ సిస్టమ్ అన్నమాట. ఓవర్ రాక్, రూట్ ఓవర్ రాక్. యాజ్ ఎ నేమ్ సజెస్ట్, మనం రూట్ ఓవర్ రాక్ అంటేనే ఒక రాక్ మీద రూట్ పెడుతున్నాం. రూట్స్ మెయిన్గా మనకి ఎక్స్పోజ్ చేయాల్సిందంతా ఆ రూట్స్ మీద ఎలా పట్టుకుంది, ఓకే, ఆ రాయి మీద ఎలా కూర్చుంది, అండ్ ఆ స్లాంటింగ్ స్టైల్ ఆఫ్ 45 degrees యాంగిల్లో పెడితే అదొక అందంగా ఉంటుంది. స్ట్రైట్ పెడితే అంత అందంగా కనపడదు అనమాట. ఇప్పుడు మనం ఇంకా సెపరేట్గా ఏమైనా వాటరింగ్ ఇవన్నీ ఉండాలంటారా? రెగ్యులర్ వాటరింగ్ దానికైతే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనం అన్ని తీసేసాము, సాయిల్ అంతా కింద తీసేసాము, పైన ఆకులు తీసేసాము. ఇప్పుడు దానికి రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తుండాలి. కొన్ని రోజులు సెమీ షేడ్ ఉంచవచ్చు, ఒక వారం రోజులు సెమీ షేడ్ ఉంచవచ్చు అనమాట. సెమీ షేడ్ ఉంచి మళ్ళీ డైరెక్ట్ ఎండలో పెట్టవచ్చు. ఎండలో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్త రెగ్యులర్ వాటరింగ్ అందుతుందా లేదా చూసుకోవాలి. మళ్ళీ వర్షాకాలం కాబట్టి మనం ఇంత ధైర్యం చేసి ఈ చెట్టు విప్పదీసి మొత్తం ఏ మట్టి లేకుండా విదిలిచ్చేసి మనం ఒక రాక్ మీద పెడుతున్నాం. అది వర్షాకాలంలోనే చేస్తేనే బాగుంటుంది. సీజన్ బట్టి కూడా తీసుకోవాలి. మాన్యూర్ విషయంలో మాన్యూర్ ఇప్పుడు ఎట్లా ఈ మట్టిలో మాన్యూర్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్ 3 months దీనికి రెగ్యులర్గా మాన్యూర్ ఇస్తుంటాం. నార్మల్గా మిగతా వాటికి ఎలా ఇస్తామో అలా ఇస్తూ ఉండాలి. ఓకే, చాలా వరకు ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు అంటే నార్మల్గా మీరు ఇందులో పెట్టారు, పాట్లో పెట్టారు, ఒకవేళ మనకి ట్రేలో షిఫ్ట్ చేసుకోవాలంటే ఇది దీంట్లో అయిపోయినాక రూట్స్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ అయినాక 2-3 years అయిపోయినాక మనం కింద నుంచి రూట్ ప్రూన్ చేసి దాన్ని అరేంజ్ చేసుకొని ట్రేలో పెట్టుకుంటాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు మనం చూసాం అది అట్లానే ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ అవ్వాలి, కొంచెం రూట్స్ అవి రావాలంటే కంపల్సరీగా 1 year మాత్రం దాటాలి. 2 years తప్పనిసరిగా ఉంచాలి. ఓకే, మొత్తానికి రూట్ ఓవర్ రాక్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా చేయాలని కొద్దిగా క్రియేటివ్ గా. కానీ అన్నట్టు ఎగ్జిబిషన్స్ లో చూసినప్పుడు ఇది ఎలా చేస్తారు, ఈ నిజంగానే రాయి మీద పెరిగిందా అని డౌట్ వస్తుంటుంది. నిజంగా ఆ మెథడ్ అంతా ఇప్పుడు మాకు కళ్ళ కట్టినట్టు చాలా చక్కగా చూపించారు లలితశ్రీ గారు. ధన్యవాదాలండి. సఖులు చూశారుగా, ఇది ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆధునిక వైజ్ఞానిక వస్తువులు మనిషిని మార్కెట్ విపణిలో ఓ వినియోగదారినిగా మార్చేస్తున్నాయి. యువతులు అనేక కాస్మెటిక్స్ వస్తువులకు ఆకర్షితులవుతున్నారు. కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, అలంకరణ సామాగ్రిని కొంటున్నారు. ఖర్చు తగ్గించుకోవాలంటే ముందు కొనే వస్తువులను తగ్గించుకోవాలి. పక్క వాళ్లతో పోల్చుకొని సొంత సంపాదనను మర్చిపోకూడదు. ఆదాయానికి ఖర్చుకు మధ్య పొంతన కుదరకపోతే జీవితం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే. అందుకే జీతం అందుకున్న రోజే ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కేవలం నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఆ నిర్ణయానికి కట్టుబడే ఖర్చు పెట్టాలి. ఖర్చు తగ్గించుకోవడం కొత్తల్లో కొంత కష్టమైన తర్వాత అలవాటైపోతుంది. మీకోసం ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటలను మీకు పరిచయం చేస్తున్న మన వంటల సందడి ఈ రోజు కూడా వెరైటీ రెసిపీతో మీ ముందుకొచ్చింది. మరి ఈ రోజు భానుగారు ఎలాంటి రెసిపీని మనందరికీ పరిచయం చేయబోతున్నారో భానుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భానుగారు. నమస్తే క్రాంతి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పురి. సో ఈ రోజు మా సకులందరికీ ఎలాంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారు? వెరైటీ రెసిపీ అని ఈరోజు అయితే స్నాక్ రెసిపీ చేస్తున్నాను. ఓకే, అది చపాతీ నూడిల్స్. సో మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా? చెప్తాను. చపాతీలు, క్యాబేజీ, ఆనియన్, సోయా సాస్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మసాలా పౌడర్, బీన్స్, గార్లిక్ పీసెస్, చిల్లీ సాస్, సాల్ట్, ఆయిల్, టమాటా సాస్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా భానుగారు. సో ఫస్ట్ ఏం చేయాలి దీన్ని తయారు చేయడానికి? వెలిగించుకొని బాణం పెట్టి. ఓకే, రైట్. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సో భానుగారు హీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఓకే, కొంచెం ఆయిల్ పడుతుంది. ఓకే, ఫస్ట్ మనం గార్లిక్ పీసెస్ వేసుకుందాము. క్రాంతి ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. yes. అంటే మరీ ఎక్కువ అంత ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి. క్రాంతి నెక్స్ట్ బీన్స్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం క్యాబేజీ వేసుకుందాం. నెక్స్ట్ క్రాంతి మనం క్యాప్సికమ్ వేసుకుందాం. సో క్యాప్సికమ్ లో కూడా మనకి ఈ రోజుల్లో కలర్స్ దొరుకుతున్నాయి. సో పిల్లలకి కొంచెం రెడ్ కలర్ అని ఎల్లో కలర్ వేస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇష్టంగా తింటారేమో. అలా కూడా వేసుకోవచ్చు. సో వెజిటేబుల్స్ అన్నవి మన చాయిస్, ఎవరికి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఒక స్పూన్ ఇస్తారు.
క్రాంతి, మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ నూడిల్స్ చేసుకోవాలి, ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలతో. దాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సగం ప్రాసెస్ అయింది, నెక్స్ట్ నూడిల్స్ దగ్గరికి వస్తాం అన్నమాట. ఇప్పుడు చపాతీలని మనము నూడిల్స్గా చేసుకుంటాం. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా రోల్ చేసుకుంటాం. మెయిన్ ప్రాసెస్ ఇదేనన్నమాట. అంటే మనము హ్యాండ్ మేడ్ నూడిల్స్ అన్నమాట. క్రాంతి, చూసావా ఇప్పుడు నూడిల్స్ లాగా వచ్చినాయా? యా, నిజంగా. సో చపాతీ నూడిల్స్ అంటే ఇవన్నమాట. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. అంటే మనం చెప్తేనే తెలుస్తుంది. అవును, అదే చెప్పకపోతే తెలియదు కదా. ఇప్పుడు సాసెస్ వేసుకుందాం ఇందులో. ఓకే. సో మెయిన్ టేస్ట్ అవే కదా, పిల్లలకి కానీ కొంచెం టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే. అంటే ఇది కూడా టేస్ట్, మన టేస్ట్ని బట్టి మన చాయిస్ని బట్టి వేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ లైక్ అవుతుంది అంటే ఈ ఫ్లేవర్ అనేది, కొంతమందికి తక్కువ లైక్ అవుతుంది. సో వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవాలి. అది డిపెండ్స్. ఇది డిపెండ్స్. ఇది టమాటా సాస్. సో పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు టమాటా సాస్, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. తర్వాత ఇది మసాలా పౌడర్ నూడిల్స్కి. ఓకే. ఆ పౌడర్ కూడా వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వేసేసుకుందాం. మొత్తం అయిపోయింది. స్టఫ్ రెడీ అయింది. నెక్స్ట్ చపాతీతో చేసిన నూడిల్స్ కూడా దీనికి యాడ్ చేసాము. క్రాంతి, మొత్తం మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడం. మనకి నూడిల్స్ అనగా ఈ సాసెస్ వేయగానే ఒక రకమైన ఫ్లేవర్, స్మెల్ అనేది వస్తుంది. సో డెఫినెట్ గా పిల్లలు అందరు ఇష్టపడతారు. సో ఈ వెరైటీ డిష్ కూడా చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సో మనకి చపాతీ నూడిల్స్ వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు మనకి అది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం మెత్తబడిపోతాయి కదా చపాతీలు. సో ఫస్ట్ మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసామో అది మాత్రం బాగా గ్రేవీలా చేయాలన్నమాట. అంటే గ్రేవీ అంటే సెమీ గ్రేవీ, మరి ఎక్కువ గ్రేవీ కూడా చేయొద్దు, లూజ్ అయిపోతుంది అప్పుడు. అండ్ ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్, రా ఉంటేనే బాగుంటుంది వెజిటబుల్స్. సో రెడీ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. డిష్ అవుట్ చేసేసుకుందాం. ప్లేట్ ఇస్తావా? క్రాంతి, నూడిల్స్ రెడీ అయిపోయాయి. సాస్తో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. సో డెఫినెట్ గా చూసారు కదా చపాతీ నూడిల్స్. దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చపాతీ నూడిల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చపాతీలు, క్యాప్సికమ్, క్యాబేజ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, సోయా సాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, నూడిల్స్ మసాలా పౌడర్. చపాతీ నూడిల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేయాలి. తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్ వేయాలి. క్యాబేజ్, క్యాప్సికమ్, సాల్ట్ వేయాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్, ముందుగా తయారు చేసిన చపాతీలను నూడిల్స్ మాదిరి కట్ చేయాలి. పాన్ లోని ముందుగా వేయించిన వెజిటేబుల్స్ లో చపాతీ నూడిల్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి. వేడివేడి చపాతీ నూడిల్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా టూ గుడ్ అండి. సో ఇది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. పిల్లలకి ఇది చపాతీ అని ఎక్కడా తెలియట్లేదు, నిజంగా నూడిల్స్ ఏమో అనిపిస్తుంది. సో చిన్నపిల్లలకు కావాల్సిన నూడిల్స్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, అలాగే చపాతీ కూడా ఉంది. చాలా బాగుందండి. భానుగారు, ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భానుగారు, ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, గుంటూరు అండ్ వైజాగ్ తరపు నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ. చూసారు కదా భానుగారు పరిచయం చేసిన చపాతీ నూడిల్స్. మరి మీరు కూడా వెరైటీ వంటలను మాకు పరిచయం చేయాలనుకుంటే వెంటనే మీరు మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ మధ్య కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఉద్యోగస్తుల జీతాన్ని బట్టి వాటిని వినియోగించుకోవచ్చు. బ్యాంకులే ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తాయి.
కానీ ఒక్కసారి క్రెడిట్ కార్డు వచ్చిందంటే చేతిలో డబ్బు లేకపోయినా వాటితో నచ్చిందల్లా కొనేయడం నేటి యువతులకు అలవాటైపోయింది. కానీ నిర్ణీత సమయానికి మళ్ళీ ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోతే వడ్డీలు ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తుంది. అందుకే ఉద్యోగాలు చేసే మహిళలు ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడొద్దని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నారు. షాపింగ్ చేయడం అంటే అవసరమైన వస్తువులు కొనుక్కోవడం మాత్రమే, కానీ అదో వ్యసనంగా మారుతున్నదని నిపుణుల సూచన. ఒకవేళ సరదా కోసం బయటకు వెళ్లాలంటే నెల చివరిలో వెళ్లడమే ఉత్తమం. ఎందుకంటే చేతిలో తక్కువ మొత్తంలో డబ్బులుంటాయి కాబట్టి. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మనకి ఒక డిఫరెంట్ వెరైటీని పరిచయం చేస్తాను అంటున్నారు శ్రీలక్ష్మి గారు. మరి అదేంటో మనము చూసి నేర్చుకుందామా? రండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బోరబండ దగ్గర గాయత్రి నగర్ నుండి వస్తున్నా. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. సో మరి ఈ రోజు మన సఖులకి మీరు ఏం నేర్పించబోతున్నారు? నేను ఫోటో ఫ్రేమ్ తయారు చేయబోతున్నాను. ఓకే, వాటికి కావాల్సినవి ఏంటో చెప్తారా? ఫస్ట్ స్ట్రా, సిజర్, డెకరేటివ్ ఐటమ్స్, హ్యాంగింగ్స్, గ్లిట్టర్, ఫోటో, కలర్ పేపర్స్, గ్లూ అండ్ కుందన్స్. ఓకే అండి, సో ఏమేం కావాలో చెప్పేస్తారు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రా తీసుకోవాలి, పేపర్ రోల్ చేసుకోవాలి. ఓకే, సో పేపర్ అలా రోల్ చేసి, అంటే కొంచెం రోల్ చేసిన తర్వాత పేపర్ కట్ చేసేయచ్చు. కట్ చేసుకోండి. స్ట్రా తీసుకొని ఓకే, కలర్ పేపర్ రోల్ చేసుకోవాలి. ఓకే, రోల్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేయాలి. ఓకే, ఇలా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఓకే. సో తర్వాత స్ట్రా తీసేయచ్చు. స్ట్రా తీసేయాలి. ఓకే, ఇలా రోల్ చేసుకున్నవి 12 చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసినవి ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో దీనికి రోల్ చేయడం కాకుండా ఇంకా స్టోన్స్ కూడా స్టిక్అప్ చేశారు కదా? అండి, వావ్, బాగుంది. మనకి డిఫరెంట్ గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మన ఇష్టం, మనకి ఏవి అవైలబిలిటీలో ఉంటాయి, మనకి ఏ థాట్ వస్తే అలా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంతో ఏం చేస్తారు? ఇప్పుడు ఒక థిక్ షీట్ తీసుకోవాలి, దాని మీద షైనింగ్ పేపర్ అంటించాలి. ఓకే, ఆ థిక్ షీట్ కొంచెం సపోర్టింగ్ కోసమా, స్టిక్ గా ఉండడానికి? సపోర్టింగ్. ఓకే, ఇలా అతికించుకున్న తర్వాత ఈ రోల్స్ ఒక్కొక్క సైడ్ 3 స్టిక్ చేసుకోవాలి. 3 స్టిక్ చేసుకోవాలి. ఓకే, అంటే మధ్యలో పెట్టేది మాత్రం స్టోన్స్ వచ్చాయి, సైడ్స్ కి ప్లెయిన్ వచ్చిందా? ఓకే, మొత్తం అంతా అయితే హెవీగా ఉంటుంది, ఇలా అయితే సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఓకే, సో స్టిక్ చేసి పెట్టేసేయండి. మన ఇంట్లో వేస్ట్ గా క్యాలెండర్స్ ఉంటాయి కదండి, ఆ వేస్ట్ గా పారేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను అయితే వేస్ట్ చేయకుండా అలా యూస్ చేశాను. ఇది కలర్ పేపర్స్ ఇక్కడ తెచ్చి యూస్ చేస్తాను. నైస్. అంటే మనకి పాత క్యాలెండర్స్ తో అయినా చేసుకోవచ్చు ఇలా, లేదంటే కలర్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు అంతా స్టిక్అప్ చేసేసారు కదా? స్టిక్ చేసి. ఓకే, 4 సైడ్స్ కూడా మొత్తం స్టిక్ చేసేసారు. నెక్స్ట్ స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా ఫోటో, ఎవరిదైనా ఫోటో తీసుకోవాలి, స్టిక్ చేసుకోవాలి.
రైట్, అంటే కొంచెం స్ట్రైట్ గా కాకుండా కొద్దిగా క్రాస్ గా పెట్టుకుంటే బాగుంటుంది. నైస్. అంతేనా? ఇంకా పెట్టుకొని ఇంకా మనకి నచ్చిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అండి, ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా వాల్ క్లాక్ హ్యాంగ్ చేసినప్పుడు ఇక్కడ స్టిక్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టమే, ఇంతైనా చేసుకోవచ్చు డెకరేషన్. రైట్, చాలా బాగుంది. ఇదంతా కూడా కొంచెం మనం గ్లూ అంతా పెట్టి అప్లై చేసాం కదా, ఇవి ఒక 5-10 minutes లో ఆరిపోతుందా? ఫాస్ట్ గానే ఆరిపోతుంది కాబట్టి చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది నిజంగా. ఇది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి. ఇంకా ఇలా డిఫరెంట్ గా రెడీ చేసి తీసుకొని వచ్చాను. వావ్, బాగుంది. ఇక్కడ మొత్తం మీరు సేమ్ కలర్ యూస్ చేశారు కదా, చాలా వేస్ట్ క్యాలెండర్స్ ఉంటాయి కదండి, దానికి ఫ్యాబ్రిక్ పెయింట్ వేసి అది పారేయకుండా ఇలా యూస్ చేశానండి. ఓకే, వావ్, బాగుంది ఐడియా. మనకి వేస్ట్ క్యాలెండర్స్ తీసుకొని మొత్తం కలర్ తో ఫిల్ చేశారు. సో ఇది కలర్ఫుల్ గా వచ్చేసింది ఫ్రేమ్. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది ఐడియా. అండ్ వేస్ట్ ఏది పోనీయకుండా చాలా సూపర్గా చేసేసారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇది అట్రాక్టివ్గా మనకి రెడ్ కలర్ ఇచ్చేసరికి చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో చాలా బాగుంది శ్రీలక్ష్మి గారు. వేస్ట్ క్యాలెండర్స్తో ఇంకా కలర్ పేపర్స్ యూస్ చేస్తూ నీట్గా బ్యూటిఫుల్గా ఫోటో ఫ్రేమ్ని ఎలా తయారు చేసుకోవచ్చు సింపుల్గా అనేది చూపించారు. చాలా బాగుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా శ్రీలక్ష్మి గారు పరిచయం చేసిన డిఫరెంట్ వెరైటీ ఫోటో ఫ్రేమ్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన ఇలాంటి వెరైటీస్ ఏమైనా మన సకులతో మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే 04023556540 నంబర్ కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సంపాదించే యువతులకు పిక్నిక్లకు వెళ్లడం, వేడుకలు నిర్వహించడం సరదాగా ఉండొచ్చు. స్నేహితుల మధ్య మంచి సంబంధాలు పెరగడానికి నిజంగానే అవి ఉపయోగపడతాయి. పని ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకోవడానికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడానికి విహార యాత్రలు అవసరమే. కానీ అలా వెళ్ళినప్పుడు విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేయడం మంచిది కాదు. గొప్ప కోసం స్నేహితుల ఖర్చులను తామే భరించి ఇబ్బందులు తెచ్చుకోకూడదు. ఇక ఓపిక ఉన్నా, సమయం ఉన్నా హోటల్ భోజనాలు, రెస్టారెంట్కి వెళ్ళడాలు, పిజ్జాలు, బర్గర్లు వంటివి తినడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఖర్చే కాదు, ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి అమ్మాయిలు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన తిండిని అలవాటు చేసుకోవాలి. సమయాన్ని బట్టి సొంతగా వంట చేసుకోవాలి. మొత్తంగా ఖర్చు అదుపు తప్పరాదన్నమాట. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.